హౌ ఆర్ యూ ఆల్? ఐ థింక్ ఆల్ ఆర్ గుడ్ వెల్. ఈరోజు రథసప్తం కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, తులసి చెట్టు వెళ్ళి ఎంత గుబురుగా పెరిగింది, చాలా బాగా. అంత ఇది చామంతి చెట్టు అండి ఇది. తర్వాత చూడండి, ఇక్కడ ఎర్రక్షంతలతో పూజ చేస్తారు రథసప్తమి రోజు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఇది చూడవచ్చు, ఇక్కడ చిన్న విగ్రహం ఉంది కదండి, అది సూర్యనారాయణ మూర్తి. నేను క్లోజప్లో చూపిస్తున్నాను నేను మీకు. మీరు కూడా అందరూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఇవాళ రథసప్తమి. రథసప్తమి నాడు ఇలాగ ఇత్తడి గిన్నెకి పసుపు రాసి బొట్టు పెట్టి పూర్వం పిడకల మీద పిడకలు పెట్టి పరమాన్నం వండేవారు. అప్పుడు గ్యాస్ పైన శుభ్రంగా క్లీన్ చేసుకొని దాని మీదే పిడకలు పెట్టి పాలు పొంగించాము. పాలు పొంగించాక ఇదిగో పరమాన్నం తయారవుతున్నది. సూర్యనారాయణమూర్తి పరమాన్నం అయిపోగానే సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెడతాం. చిక్కుడాకుల్లో వేసి నైవేద్యం పెడతాం. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.